కూర్చో. చదవడం లేదు. తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా లాగుతూ, కంబలి అంటే కంబలి అంటే దుప్పటి లేదా రగ్గు. కాలు జారి శిలకు అవతల పక్క లోయలోకి దొల్లి పడిపోయాడు. స్పృహ కోల్పోయి అతని కంబలి శిలకు అవతల పక్క పడిపోయింది. మరి కొంతసేపటికి ఆ కనుమ దాన్ని పోతూ దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి చంపుకుపోతూ పడిపోయాడు. మరి కొంతసేపటికి ఆ కనుమ దాన్ని పోతూ దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి చంపుకుపోతూ కంబల్ని చూశాడు. ఆత్మానంద దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? మనీషా, ప్రజలు ఆత్మానంద దగ్గరికి ఏం చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? వినవా ఎప్పుడు క్లాసులు? ఎప్పుడు తిండి మాత్రమే దొరుకుతుంది తెలుసు. కూర్చో. మాట్లాడుకోవడము తిండి అంతే. కూర్చో. ఒకరోజు ఆత్మానందుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మానందుడు ఎక్కడ పడిపోయాడు? వెరీ గుడ్. రేపు ఎగ్జామ్ ఉంది. లెసన్ వెనుకుంటా డ్రాయింగ్ వేస్తున్నావా? కూర్చో. Uday 24 mistake 3 ఎప్పుడు కిందిగా వస్తావు షాప్కి ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఉంటుంది నీకు ఇన్నా చేయి
గట్టిగా ఎప్పుడు అదేనే మాట్లాడుకోవడం తనతోనే ఎందుకు అన్ని అంటావు. 4 మేడం. వెరీ గుడ్. 23 మేడం. 0. నీకు ఎప్పుడు అంతే, ఎప్పుడు వాష్రూమ్ నీకు ఎప్పుడు వెళ్ళిపోతున్నా లెసన్ అయితే ఎప్పుడు పడుకుని పోతున్నా అని అంటది. ఇంటికి మీకు నువ్వు అంతే. 20, 24. చదువు ఎప్పుడు ఏం చేయవు, అలా వాడుకొని గ్రాఫ్లో చూపడమే. చూసా ప్రణీతకి, నిఖితకి, ఉదయ్కి ఇన్ని మార్కులు వచ్చాయో. 20 అబౌవ్ నిల్చోండి. 20 అబౌవ్ 20 అబౌవ్. చూడండి నలుగురికే వచ్చాయి. మీరు చదవరా ఎప్పుడు తిండికా లేకపోతే ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా క్యాస్లే అన్నీ పడుకోవడం. వెరీ గుడ్. కూర్చోండి. ఈ స్కిట్ వల్ల మీకు ఏంటి తెలిసింది నీతి? అంటే ఆ టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. మాట్లాడితే కొట్టుకెళ్తామండి, వాష్రూమ్కి వెళ్తామండి, కడుపులు నొప్పండి, కాలు నొప్పండి కాదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు కదా, కాబట్టి ప్రతిరోజు స్కూల్ టైంకి వచ్చి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ.